అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు గారు ఆగస్టు 15 సందర్భంగా మాట్లాడినటువంటి కొన్ని మాటలను తీసుకుని వైసీపీ పార్టీ ఆయన్ని ట్రోల్ చేసే విధంగానో ఆయన్ని విమర్శనం చేసే విధంగానో చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా చంద్రబాబు గారు హైదరాబాద్ వదిలేసి పారిపోయి వచ్చారు, ఓటుకునేటు కేసులో భయపడి పారిపోయి వచ్చారు, 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని వదిలేసి వచ్చి పారిపోయారు, అలాంటి మీరు ఈరోజు ఎన్నికల్లో డబ్బుల గురించి మాట్లాడతారని చెప్పి వైసీపీ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నటువంటి వరుదు కళ్యాణి కావచ్చు, అలాగే రోజా కూడా దీని గురించి కొంచెం మాట్లాడటం అయితే జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే చంద్రబాబు గారు నిజంగానే 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వదిలేసి వచ్చారు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులను ఆంధ్రాకి తీసుకొచ్చాడు? తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఇద్దరు జిగిడి దోస్తులు, ఎంత జిగిడి దోస్తులు అంటే ఒకరి నోట్లో ఒకరు స్వీట్ పెట్టి తినిపించుకున్నంత జిగిడి దోస్తులు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి మొదట వెళ్ళిన కార్యక్రమమే కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి. అదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశాడు. చంద్రబాబు నాయుడు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు, పక్కన తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లన్నీ తోడేసే ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఖండించడం లేదని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి వెళ్ళి పాపం ఒకరి నోట్లో ఒకరు స్వీట్లు పెట్టుకుని కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డి స్వీట్లు తినిపించుకున్నారు. సో అది చరిత్ర. ఓకే, రైట్. ఆయన సీఎంగా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో అక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నాడు. మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు చంద్రబాబు నాయుడు వదిలేసి వచ్చాడు అన్నారు కదా, మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు తీసుకొచ్చారు? నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు సీఎంగా ఉండి దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి కొంత విద్యుత్ని తెలంగాణకి ఇచ్చారు. సో దానికి సంబంధించి కరెక్ట్గా ఫిగర్ ఐడియా లేదు, కానీ మొత్తానికి 1000 కోట్ల రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ డిస్కమ్ల నుంచి రావాలి. ఒక 3-4 వేల కోట్లు సుమారుగా ఉంటుందే మొత్తం మీద. అవి అడిగి తెలంగాణ డిస్కమ్స్ నుంచి రాకపోతే చంద్రబాబు గారు దాన్ని ఒక ట్రిబ్యునల్లో కేసు కూడా వేశారు. ఏది, తెలంగాణ నుంచి మాకు బకాయిలు రావాలి, విద్యుత్ బకాయిలు రావాలి, అవి ఇవ్వటం లేదని చెప్పి ట్రిబ్యునల్లో కేసు వేసిన తరువాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. కేసు నడుస్తున్న సమయంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే ఏం చేశాడో తెలుసా? ఈ ట్రిబ్యునల్లో వేసినటువంటి కేసుని వెనక్కి తీసుకున్నాడు. వెనక్కి తీసుకుని ఆయన చెప్పిన మాట ఏంటో అప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు దీని మీద కథనాలు వస్తే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే సామరస్యం అయిపోయే సమస్యలు ఉన్నాయి, అలాంటి వాటికి కేసులు దాకా ఎందుకు, అందుకని మేము కేసును వాపసు తీసుకున్నామని చెప్పి అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక ఇది కూడా రావడం జరిగింది. అంటే వాళ్ళ పత్రికల్లోనే వీటిలోనే రాశారు. ఏమని అంటే, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొట్టుకోవాలా, వాటిని కూర్చుని మాట్లాడుకుని కూడా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మేము ఆ కేసును వెనక్కి తీసుకున్నాం, ట్రిబ్యునల్ నుంచి వెనక్కి తీసుకున్నామని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన మొదట్లోనే జరిగింది. 6 నెలలు 1 ఏడాది లోపే జరిగినటువంటి ఘటన ఇది. ఎందుకంటే అది ట్రిబ్యునల్లో ఉన్నప్పుడు తెలంగాణకి ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళు విద్యుత్ వాడుకున్న మాట వాస్తవం, డబ్బులు రావాల్సిన మాట వాస్తవం. అది ఇబ్బందిగా మారుతుందని చెప్పి కేసీఆర్ సూచన ప్రకారమే తీసుకుని ఉంటాడు వెనక్కి, నాకు తెలిసి తీసుకున్నాడు. ఓకే, రైట్, తప్పు లేదు. కూర్చుని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుంటే అందరూ హ్యాపీ. ఎన్ని వేల కోట్లు వెనక్కి తీసుకొచ్చాడు ఆయన? అప్పుడు ఉన్నటువంటి బకాయిల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకొచ్చాడు. మీరు కేసు వాపసు తీసుకున్నారు కదా, తెలంగాణ డిస్కమ్ల నుంచి రావాల్సిన బాకీల విషయంలో, ఆ బాకీలలో ₹1 అయినా జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలిగాడు. బహుశా వరద కళ్యాణ్కి అసలు ఈ సబ్జెక్ట్ కూడా తెలిసి ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడిన సబ్జెక్ట్ వైసీపీ పార్టీలో చాలా మందికి తెలిసి ఉండదు. మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి వైసీపీ నాయకులను అడగండి, ఇది నిజమా కాదా వాళ్ళే చెప్తారు. ఈ సబ్జెక్ట్ అవగాహన ఉంటే వాళ్ళు చెప్తారు అది నిజమా కాదా, ట్రిబ్యునల్ నుంచి వెనక్కి తీసుకున్న మాట నిజమా కాదా అని. సో లక్షల కోట్ల గురించి మాట్లాడారు కదా, మనం 1000 కోట్ల గురించే నేను అడుగుతున్నాను. లక్షల కోట్ల దాకా వద్దు. పోనీ చంద్రబాబు గారు వదిలేసినటువంటి ఆ 2 లక్షల కోట్లలో మీరేమన్నా ఒక 100 కోట్లో 50 కోట్లో కనీసం ₹1 కోటి అయినా తెచ్చుంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు తేలేకపోయాడు, మేము తీసుకొచ్చాం దీన్ని చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి ఉదార స్వభావంతో ఇంకా తెలంగాణకి కొన్ని వదిలేశాడు. పట్టుబట్టి రావాల్సినటువంటి వాటిని విభజన చట్టంలో ఉన్నటువంటి కొన్నిటిని సాధించాల్సి ఉంటే వాటిని సాధించకుండా తిరిగి ఉదారంగా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఇంకా నష్టం జరిగింది, లాభం జరగల. సో అది కళ్యాణి మాట్లాడింది. అలాగే ఓటుకు నోటు కేసు, వీళ్ళు ప్రధానంగా మాట్లాడేది ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసు, మీరు మాట్లాడుతున్న ఓటుకు నోటు కేసులో దాదాపు కేసీఆర్ 9.5-10 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. కానీ ఎంటైర్ ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు ఎక్కడా లేదు. మళ్ళీ ఆయన సీఎంగా ఉన్నాడు. నేను అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి కేసీఆర్ఏ సీఎంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పేరు ఉంది తప్ప, మీరు చెప్పిన స్టిఫెన్ పేరు ఉంది తప్ప, చంద్రబాబు గారి పేరు ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్ షీట్లో కానీ ఆ కేసులో కానీ లేనే లేదు. ఎందుకు లేదు అంటే ఆయన పాత్ర ఉంది అనటానికి స్పష్టమైన ఆధారాలు లేవని చెప్పారు.
సో మీరు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిందే ఇది. మీరు అనొచ్చు మేనేజ్ చేసాడేమో, నన్ను ఎవరిని మేనేజ్ చేసి ఉంటాడు? కేసీఆర్నా? అక్కడ పోలీసులే కదా ఇన్వెస్టిగేషన్ చేసింది, దాన్ని కేసు నమోదు చేసింది కూడా అక్కడ పోలీసులే కదా. మరి చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి పారిపోయి వస్తే అక్కడ వ్యవస్థను ఎలా మేనేజ్ చేస్తాడు? లాజికే కదా, అక్కడ వ్యవస్థను ఎలా మేనేజ్ చేస్తాడు? ఆయన నిజంగా పారిపోయి వచ్చి ఉంటే మీరు చెప్పిన ప్రకారం ఏంటి, ఓటుకునేటు కేసులో భయపడి పారిపోయి వచ్చాడు. నిజంగా ఆయన పారిపోయి వస్తే అక్కడ వ్యవస్థను ఎలా మేనేజ్ చేస్తాడు? అక్కడ ఉంది కేసీఆర్ కదా, జగన్మోహన్ రెడ్డికి దోస్తు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు కదా కేసీఆర్కి. మరి ఆయన ఎందుకు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారి పేరును ఎఫ్ఐఆర్లో పెట్టలేకపోయాడు? వాళ్ళ ఇన్వెస్టిగేషన్, ఆ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు చేసినటువంటి విచారణ మళ్ళీ వేరే వాళ్ళు కాదు. ఎందుకు పెట్టలేకపోయారు? సమాధానం ఉండదు. అంటే వీళ్ళు మాట్లాడేదానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులో ఆయన పేర్లు ఉన్నాయి. ఆయన అవినీతి చేశాడా లేదా అనేది కోర్టు తెలుస్తుంది, అది పక్కన పెడదాం. ఆయన పేర్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అనడానికి పేరు ఉందా? లేదు. మరి వరద కళ్యాణి దీనికి ఏదైనా సమాధానం చెబితే బాగుంటుంది. బహుశా ఆవిడకి నాకు తెలిసి పొలిటికల్ నాలెడ్జ్ పెద్దగా లేదు. వైసీపీ నుంచి మరి ఒక స్క్రిప్ట్ వస్తే ఆవిడ చదువుతుంటుంది. ఎందుకనంటే ఆవిడ తెలుసు ఆవిడ గురించి. మీరు సడన్గా మధ్యలో ఒక క్రాస్ చెక్ ప్రశ్న వేసారనుకోండి, ఇక ఆవిడ దగ్గర నుంచి సమాధానం రాదు. ఆవిడతో ఎందుకు మాట్లాడిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి నేను మహిళల గురించి మాట్లాడాడు కాబట్టి, మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఆవిడ్ని రోజాని రంగంలో దింపారు. సో కళ్యాణి ఏం మాట్లాడిందో ఒకసారి మీరు వినండి. మహిళలను అవమానిస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మహిళలంట 2,000 తీసుకుని ప్రలోభాలకు ఓట్లేస్తున్నారట. ఎంత దారుణంగా మహిళల్ని కించపరిచారో ఆ మాటలు చూస్తే అర్థమవుతుంది కదా. అసలు ఈ ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న టైంలో రాష్ట్రం విడిపోయాక ఇతను ఓటుకు నోటు అనే ప్రాసెస్ లో భాగంగా 50 లక్షల రూపాయలు స్టీఫెన్సన్ కు పంపడం వలన కేసు అయితే భయపడి తెలంగాణ రాష్ట్రానికి మన రాష్ట్ర రాజధాని ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ని 10 ఏళ్ళ అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోకుండా వదిలి పారిపోయి వచ్చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను. ఎవరి వల్ల వచ్చేసారు? మీ వల్లనే కదా. ఆ రోజు 2 లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని తెలంగాణ రాష్ట్రానికి వదిలేసి పారిపోయి వచ్చేసింది మీరే కదా, ఈ ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం వలన. అలాగే తీసుకుంటే ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చిందే మీరు. 1996లో మీరు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చిందే మీరు. తిరిగి 2,000 తీసుకుంటారని మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతారా? ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. ఇంకో మాట అన్నారు, 2,000 తీసుకుంటారు, ఆ తర్వాత ఏమో 2 లక్షలు లాగుతారు. ఈ మాట మాత్రం నిజమే. అందువల్లనే కదా మొన్న ఎన్నికల్లో మీరు డబ్బులు పంచి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు 2 లక్షలేంటి, 2 కోట్లేంటి, 1,000 కోట్లు మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విన్నారు కదా ఆవిడ అనేది అదే. మీరు 2,000 తీసుకుంటే వాళ్ళు 2 లక్షలు లాగుతారని మాట్లాడతారు. మీరు అలాగే కదా 1,000 కోట్లు సంపాదించారు అన్నారు. సరే, చంద్రబాబు గారు ఇప్పుడు 1,000 కోట్లు సంపాదించి ఉండుంటే దీనికంటే ముందే 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే తరువాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు గారి మీద అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడా? 9.5 లక్షల కోట్ల రూపాయల అవినీతి చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య చేశాడు అని ఎన్నికలకు ముందు ఒక పుస్తకం, చంద్రబాబు నాయుడు అవినీతి అని చెప్పి ఒక పుస్తకాన్ని విడుదల చేసింది వైసీపీ పార్టీ. వరద కళ్యాణికి గుర్తుండే ఉంటుంది పుస్తకం గురించి. ఆ 9.5 లక్షల కోట్ల రూపాయల అవినీతిలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 5 రూపాయలన్నా చంద్రబాబు గారు అవినీతి నిరూపించాడా? వరద కళ్యాణికి అడుగుతున్నా. వైసీపీ నాయకులేం చెప్పొచ్చు, 9.5 లక్షల కోట్ల రూపాయల అవినీతి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పుస్తకం ముద్రించిన మాట వాస్తవం కదా. 5 ఏళ్లలో ఎంత అవినీతిని నిరూపించారు? మీరు పెట్టిన ఏకైక అవినీతి కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు. మొదట 100 కోట్లు అన్నారు, తర్వాత 20 కోట్లు అన్నారు, తర్వాత 2 కోట్లు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసే కొట్టేశారు, అది వేరే విషయం. పోనీ మీరు చెప్పిన 9.5 లక్షల కోట్లలో ఆ 9.5 పైన 9.5 లక్షల కోట్లలో కనీసం 9.5 లక్షలైనా మీరు నిరూపించారా? కోట్లు 1,000 కోట్ల సంగతి పైన పెడదాం, 9.5 కోట్ల అవినీతి అని నిరూపించారా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి 2 సార్లు సీఎం అయ్యాడు. పూర్తి టర్మ్ చేయకపోయినా 2 సార్లు సీఎం అయ్యాడు. వరద కళ్యాణికి తెలియకపోవచ్చు, చంద్రబాబు గారికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి, అక్రమాస్తులు ఉన్నాయని చెప్పి గతంలో రాజశేఖర్ రెడ్డి గారి భార్య అయినటువంటి విజయమ్మ గారితో ఒక పిటిషన్ వేయించారు. గతంలో వేస్తే దానికి ఆధారాలు లేవని కోర్టు కొట్టేస్తే మళ్ళీ అదే పిటిషన్లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి మళ్ళీ కోర్టులో వేస్తే అప్పుడు కోర్టు వార్న్ చేసింది, మీరు కొట్టేసిన పిటిషన్లో మార్పులు చేర్పులు చేసి తీసుకువస్తారా, పిటిషన్ మీరు వెనక్కి తీసుకుంటారా, లేదా మమ్మల్ని డిస్మిస్ చేయమంటారా అని చెప్పి కోర్టు వార్నింగ్ ఇస్తే విజయమ్మ ఆవిడ పిటిషన్ని వెనక్కి తీసుకుంది.
అలాగే లక్ష్మీ పార్వతి ఇప్పుడు మీ పార్టీలోనే ఉంది. లక్ష్మీ పార్వతి చంద్రబాబు గారి అవినీతికి మించిన ఆస్తులు ఉన్నాయని గతంలో కేసులు వేస్తే జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ఆ కేసులు కొట్టేశారు. అంటే అప్పటికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది ఆ కేసు నడవటం మొదలుపెట్టి. తాజాగా జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ఆ కేసులో ఎటువంటి లక్ష్మీ పార్వతి ఎటువంటి ఆధారాలను సబ్మిట్ చేయలేదు అని కోర్టు కేసును కొట్టేసింది. ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే ఈ 2 వేసింది ఒకటి విజయమ్మ, 2 లక్ష్మీ పార్వతి. ఇద్దరు మీ పార్టీ వాళ్ళే. సరే విజయమ్మ ఇప్పుడు మీ పార్టీలో ఉందో లేదో నాకు తెలియదు, అది మీకే తెలియాలి. రాజశేఖర్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ చేత కూడా కోర్టులో కేసులు వేయించాడు. అవి కూడా కొట్టేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ని అడగండి, మీ పార్టీలోనే ఉన్నాడు. మీ పార్టీలో ఉన్నాడు, అడగండి. మీ పార్టీలో ఉన్నాడు మీన్స్ మీకు అనుకూలంగా ఉన్నాడు. వరద కళ్యాణికి చెప్తున్నాను నేను, అడగొచ్చు. మరి మీరు చెప్పిన అవినీతిలో ఎందుకు నిరూపించలా? రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు, ఎక్కడ ఎందుకు నిరూపించలా? విజయం వేసిన పిటిషన్ ఎందుకు కొట్టేశారు? లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ ఎందుకు కొట్టేశారు? లేకపోతే ఉండవల్లి వేసినటువంటి పిటిషన్లు ఎందుకు కొట్టేశారు? వరద కళ్యాణి సమాధానం చెప్తే బాగుంటుంది. అంటే నేను ఇందాకే చెప్పా, ఆవిడికి సబ్జెక్ట్ తెలియదు. బేసిక్గా వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇస్తారు, మాట్లాడతారు. సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడినప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద ఎంత అవినీతి నిరూపించారు? మీరు అన్నారు కదా వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడు అని. అక్కడ చంద్రబాబు గారు అన్నది మహిళలను కించపరచాలన్నా. మీ బలహీనతను క్యాష్ చేసుకుని మీ చేతిలో 2000 పెడతారు, వాళ్ళు గెలిస్తే 2 లక్షల రూపాయలు తీసుకుంటారు, మనం ఆ డబ్బులు తీసుకోకుండా ఉండలేమా అని అన్నారు. లేదు చంద్రబాబు నాయుడు మన డబ్బులు ఇచ్చి గెలిచాడు అంటున్నారు. అంటే 2019 ఎన్నికల్లో మీరు డబ్బులు ఇచ్చి గెలిచారా? వరద కళ్యాణిని అడుగుతున్నా, 2019లో మీరు డబ్బులు ఇచ్చి గెలిచారా? అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళే గెలుస్తారు అని మీరంటే మొన్న మీరు ఇచ్చినటువంటి డబ్బులతో వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి వేల కోట్ల రూపాయలతోనే మీరు మొన్న ఎన్నికలు మొత్తం కూడా నడిపారు. నేను చెప్పలా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసు విచారణ సందర్భంగా సిట్టు దర్యాప్తు సంస్థ చెప్పింది. ఈ నిధులతోనే ఎన్నికల ఖర్చులకి సిద్ధం సభలకు పెట్టారు, క్యాండిడేట్లకు పంపిణీ చేశారు, ఎన్నికల సమయంలో ప్రజలకు పంపిణీ చేశారని చెప్పి నివేదికల్లో ఉన్నాయి. ఆరోపణలు కాదు ఇవి, మీరు చేసింది ఆరోపణ. చంద్రబాబు నాయుడు డబ్బులు పంచాడు అనేది ఆరోపణ. కానీ మీ హయాంలో లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి డబ్బుల్ని ఉపయోగించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి పంచారు అని చెప్పి సిట్టి తన నివేదికలో పేర్కొంది. దానికి ఏం సమాధానం చెప్పుద్ది వరద కళ్యాణి సమాధానం చెప్పాలి ఈ వీడియో చూస్తే. సో అది అంటే వీళ్ళు చేసే విమర్శలు ఒకసారి రివైండ్ చేసుకోండి. వీళ్ళు చేసే విమర్శలకి వీళ్ళు గతంలో అధికారంలో ఉన్నటువంటిప్పుడు చేసినటువంటి పనులకి ఏమైనా సంబంధం ఉందా? అరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్. ఏదో ఢిల్లీలో 100 కోట్ల 150 కోట్ల స్కామ్నే మనం అతిపెద్ద స్కామ్గా చూసాం. ఇక్కడ వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈవెన్ రవాణాలోనే 1000-2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఏది? లిక్కర్ రవాణాలోనే. లిక్కర్ మొత్తం గురించి చెప్పట్లా, రవాణా గురించే చెప్తున్నాను నేను. ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కదా, కారుమూరి కొడుకు కారుమూరి వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు కదా, దాని గురించి మాట్లాడుతున్నా. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు అన్నదేంటి? మీరు తీసుకోకుండా ఉండలేరా? తీసుకోకూడదు. తీసుకుంటే వాళ్ళు 2000 ఇస్తారు, కానీ రేపొద్దున 2 లక్షలు తీసుకుంటారు, ఒక్కొక్కరి దగ్గర నుంచి అంత సంపాదిస్తారు. తీసుకోవద్దని చెప్పాడు, తప్పు కాదే. అంటే వీళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కాల. వీళ్ళ బాధ ఏంటి? చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి రేపొద్దున నిజంగా డబ్బులు తీసుకోవడం మానేసి వైసీపీకి ఓటేయడం మానేస్తారనా? లేదా చంద్రబాబు నాయుడుకు పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తున్నాయనా? నాకు అర్థం కాల. మహిళల్ని కించపరిచారని ఎందుకన్నారు? ఈరోజు డబ్బు పంచడం, డబ్బు తీసుకోవడం అనేది సహజంగా జరిగేది, ఓపెన్ సీక్రెట్ కదా. తీసుకోకూడదు అని చెప్పాడు ఆయన. తీసుకోకుండా ఉండలేరా అని అడిగాడు ఆయన, అంతేగాని తీసుకోమని చెప్పలా. వీళ్ళ బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పాడని ఎక్కడ వీళ్ళు మానేస్తారో అని భయం లాగుంది వీళ్ళకి బహుశా. వరద కళ్యాణి ఇప్పుడు నేను అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు ఆవిడ సమాధానం చెప్పాల్సి ఉంది. సో మీరు ఎలా చూస్తారు? వరద కళ్యాణి మాట్లాడినటువంటి మాటలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.